హలో అండి, వెల్కమ్ టు గీతానందన్ ఛానల్. కొబ్బరి పీచుని మీరు బయటపడిస్తున్నారా? అయితే నా వీడియో చూడండి, మీకు ఒక అద్భుతమైన ఒక చిన్న చిట్కా అయితే నేను చెప్తానన్నమాట. సో ఇది అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. జనరల్గా మనం దేవుడి గదిని క్లీన్ చేసేటప్పుడు కొత్త క్లాత్తో మనం క్లీన్ చేసుకుంటాం, లేదంటే ఒక మంచి క్లాత్తో క్లీన్ చేసుకుంటాము. అలా కాకుండా మనం మాటికి ఆ క్లాత్ అనేది యూజ్ చేసుకొని మళ్ళీ దాన్ని వాష్ చేసుకొని అది మళ్ళీ మనం రీయూజ్ చూసుకునే బదులు మనం ఏం చేస్తామంటే ఈ కొబ్బరి పీచుతోనే ఒక చిన్న బ్రషెస్ అనేవి మనం తయారు చేసుకుని ఆ బ్రష్తోనే కార్నర్లో ఉన్న ధూళి కానీ, లేదంటే విగ్రహాల కిందనున్న చిన్న అక్షంతలు కానీ, పువ్వుల యొక్క రెక్కలు కానీ మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏదైనా వ్రతాలు, పూజలు, నోములు చేసేటప్పుడు విగ్రహాలు మనం జనరల్గా కదపకూడదనే నియమం అనేది ఉంది. వాటిని కదపకుండా ఆ కార్నర్లో ఉన్న వాటిని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంటే ఈ బ్రష్ అనేది మనం వాడుకోవచ్చు అనమాట. ఈ బ్రష్ అనేది మనం ఎలా చేసుకోవాలి అంటే, కొబ్బరికాయలలో ఉన్న పీచు అంతటినీ కూడా మనం ముందుగా బాగా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత దాన్ని నీట్గా సాగ్రిగేట్ చేసుకోవాలి. అంటే చిన్న పుల్లల్లాగా మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ పుల్లని అంతటినీ కూడా ఒక కట్టలాగా కట్టి దాన్ని మనం బ్రష్తో నీట్గా పాలిష్ చేసుకోవాలి. ఎందుకు పాలిష్ చేసుకోవాలి అంటే, కోకోనట్ ఆ పీచులో ఏముంటుందంటే కోకోనట్ పీట్ అనేది ఉంటుంది. అది పోయినంత వరకు కూడా మనం పీచ్ అంతటినీ కూడా నీట్గా బ్రష్తో, లేదు అంటే మనం ఉడెన్ దువ్వెనతో అయితే ఇంకా చాలా నీట్గా వస్తుంది. నేనైతే ప్లాస్టిక్ దువ్వెన అనేది యూజ్ చేసుకున్నాను అనమాట. దాంతో నీట్గా మనం ఆ పీచ్ అంతటినీ కూడా బాగా పాలిష్ చేసుకోవాలి. ఇప్పుడు పాలిష్ చేసుకున్న పీచుని మనం ఏం చేస్తాము అంటే ఒక పుల్లకి కట్టి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది పెడతాం. నేను మీకు ఇక్కడ మీ వీడియోలో చూపిస్తున్నాను. ఆ పీచ్ అంతటినీ కూడా ఒక చిన్న పుల్లక అనేది పెట్టి అక్కడ బ్యాండ్ కానీ లేదంటే దారంతో కానీ మనం టై చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మనం ఒక చిన్న సిజర్ పట్టుకొని దాన్ని మళ్ళీ నీట్గా మనము అంటే ఆర్గనైజ్ చేయడానికి కోసం నీట్గా ఒక వేలో ఆర్గనైజ్ చేసుకోవడానికి నీట్గా మనం ఏం చేస్తాము అంటే శుభ్రంగా దాన్ని ఆ సైడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా మనం కట్ చేసుకుంటాం అనమాట. దానివల్ల అది మనకి చూడటానికి ఈజీగా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇలా చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ దాన్ని ఏమైనా మనకి పీచు గట్ట ఉన్నట్టుంటే కనుక కొంచెం మళ్ళీ పాలిష్ చేసుకుంటాం అనమాట. ఇలాగ మనకి బ్రష్ అనేది తయారవుతుందనమాట. దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. తర్వాత మిగిలిపోయిన ఈ కోకోనట్ పీచ్ ఏదైతే ఉందో కోకోనట్ పీచ్ దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా వీడియోలో నేను చేస్తున్న విధంగా ఇలా పీట్ అంతటిని కూడా మనం 2 చేతులతో ఇలా రఫ్ చేస్తే కనుక మనకి కోకోనట్ పీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ పీట్ని మనం కనుక మొక్కలకి ఎరువుగా ఉపయోగించుకుంటే కనుక మనకి మొక్కలు అనేది బాగా పెరుగుతాయి అన్నమాట. జనరల్గా మనం ప్లాంటింగ్ చేసేటప్పుడు కోకోనట్ పీట్ అనేది నర్సరీకి వెళ్ళి మనం తెచ్చుకుంటాం కదా. అలా కాకుండా ఈ బ్రషెస్ తయారైపోయిన తర్వాత మిగిలిపోయిన వేస్టేజ్ని కూడా మనము వేస్టేజ్ పీట్ ఏదైతే ఉందో దాన్ని మనం మొక్కలకి అనేది మనం ఇవ్వచ్చు అనమాట. మొక్కలకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వాటరింగ్ చేసినప్పుడు ఆ పీట్ అనేది వాటర్ అనేది స్టాక్ అయ్యి రూట్స్కి అనేది మంచిగా వాటర్ అనేది సప్లై చేస్తుంది అనమాట. అంటే ఒకేసారి వాటర్ అనేది మొక్కకు వెళ్ళిపోకుండా గ్రాడ్యువల్గా కొంచెం వాటర్ అనేది రూట్స్కి సప్లై చేయడం వల్ల మొక్క అనేది బాగా ఎదుగుదల అనేది ఉంటుంది. నేను ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను. నేనైతే 2 కొబ్బరికాయలు తీసుకున్నాను కాబట్టి నాకు ఒక దోసెడు నిండా సరిపోయే పీట్ అనేది జనరేట్ అయ్యిందనమాట. మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ మీరు తీసుకోవచ్చు అనమాట. ఇలా మనం దాన్ని కూడా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. నా వీడియో లైక్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.